భారతదేశంలో యువత ఉపాధిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కొత్త పథకం పేరు ఏమిటి? పీఎం ఇంటర్న్‌షిప్ పథకం. ప్లూటో చంద్రుడిపై కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ వాయువులను శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. కేరోన్ CHARON. గూగుల్ ఫర్ ఇండియా 2024 ఈవెంట్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఢిల్లీలో. నాగాలాండ్ ఇటీవల 25వ హార్న్బిల్ ఫెస్టివల్లో ఎవరితో భాగస్వామిగా ఉంది? వేల్స్తో. బయో CNG ప్లాంట్తో భారతదేశంలోని మొట్టమొదటి ఆధునిక గోశాలను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? మధ్యప్రదేశ్లో. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ని ప్రారంభించనుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. సాఫ్ అండర్-17 ఛాంపియన్షిప్ టైటిల్ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? భారతదేశం. గోల్ ఫర్ ఇండియా 2024 ఈవెంట్ ఎక్కడ నిర్వహించబడింది? ఢిల్లీలో. మధ్యప్రాచ్య సంక్షోభంపై చర్చించేందుకు ఏ దేశం G7 సమావేశాన్ని నిర్వహించింది? ఇటలీ దేశం. మధ్యప్రాచ్య సంక్షోభం అంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి. తొలి చైనా ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్. ఉపగ్రహ విచ్ఛేదన దృగ్విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ డ్రాకో మిషన్ను ప్రకటించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA. జీవ వైవిధ్య విధానాలను అందుబాటులోకి తీసుకురావడానికి నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్స్ ట్రాకర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ WWF. వార్తల్లో కనిపించిన చించోలి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో. ఇటీవల ఆల్పైన్ హిమానీ నదాలు, ఇవి ఆల్పైన్ పర్వతాలు, ఇవి యూరప్ ఖండంలో ఉంటాయి. ఈ ఆల్పైన్ హిమానీ నదాలు కరగడం వల్ల ఏ రెండు దేశాలు తమ జాతీయ సరిహద్దులను పునర్నిర్మించుకున్నాయి? ఇటలీ మరియు స్విట్జర్లాండ్ దేశాలు. ICC మహిళల T20 ప్రపంచ కప్ 9వ ఎడిషన్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అరబ్ కంట్రీ ఇది.